హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు భాస్కర్స్ ఏరియా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీ టెట్ 2025 పరీక్షలు ఈ రోజు నుంచి ప్రారంభం అయ్యాయి. మరి ఏపీ టెట్ పరీక్షలు ఈ రోజు చాలా మంది అభ్యర్థులు రాశారు. మరి ఏపీ టెట్ పరీక్షలకు సంబంధించినటువంటి సమాచారాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. నేటి నుంచి ఏపీ టెట్ పరీక్షలు. దేశంలోనే ఇన్ సర్వీస్ టీచర్లకు మొదటిసారిగా టెట్ పరీక్ష ఈ నెల 20 నుంచి 133 సెంటర్లలో నిర్వహణ. హాజరు కానున్న 2,71,692 మంది. ఇన్ సర్వీస్ టీచర్లు 32,000 మంది దరఖాస్తు. దేశంలోనే తొలిసారిగా మన రాష్ట్రంలోని ఇన్ సర్వీస్ టెట్. ఉపాధ్యాయుల వినతులను పట్టించుకొని చంద్రబాబు ప్రభుత్వం. విద్యా హక్కు చట్టం 2009లోని నిబంధనల ప్రకారం సర్వీస్ లో ఉన్న ఉపాధ్యాయులకు సైతం టెట్ తప్పనిసరి అని ఈ ఏడాది సెప్టెంబర్లో 1వ తేదీన సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. దీనిని అన్ని రాష్ట్రాలు పాటించాలని ఆదేశించింది. దీనిపై దేశవ్యాప్తంగా ఉపాధ్యాయ వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. దీంతో పలు రాష్ట్ర ప్రభుత్వాలు ఈ అంశంపై సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్లు దాఖలు చేశాయి. అదేవిధంగా విద్యా హక్కు చట్టంలో సవరణలు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాయి. కానీ ఆంధ్రప్రదేశ్ లోని చంద్రబాబు ప్రభుత్వం మాత్రం రివ్యూ పిటిషన్ వేయలేదు. కనీసం కేంద్రంలోని తమ భాగస్వామ్య ప్రభుత్వానికి సైతం ఎటువంటి ప్రతిపాదనలు పంపలేదు. దీంతో చంద్రబాబు ప్రభుత్వంపై ఉపాధ్యాయులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి ఎవరైతే ఇన్ సర్వీస్ టీచర్లు ఉన్నారో వారంతా కూడా మొదటిసారిగా ఏపీ టెట్ 2025 పరీక్షలను ఈ రోజు నుంచి రాయడం జరిగింది. మరి భారతదేశ వ్యాప్తంగా అయితే మరి ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలి అనే డిమాండ్ కొనసాగుతూ ఉంది. ఇంకా దీని మీద ఏ క్లారిటీ రాకపోవడంతో మరి ఇప్పటికే ఏపీ టెట్ కు దరఖాస్తు చేసినటువంటి ఉపాధ్యాయులంతా కూడా పరీక్షలను రాయడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇక ఉపాధ్యాయ అర్హత పరీక్ష ఏపీ టెట్ డిసెంబర్ 2025కు విద్యాశాఖ ఏర్పాట్లు పూర్తి చేసింది. బుధవారం నుంచి ఈ నెల 21వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా 133 కేంద్రాల్లో ఉదయం మధ్యాహ్నం 2 సెషన్స్ లో పరీక్షలు ఆన్లైన్ విధానంలో నిర్వహిస్తారు. ఈ పరీక్షలకు 2,71,692 మంది దరఖాస్తు చేసుకున్నారు. మంగళవారం సాయంత్రానికి 96.25% మంది హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకున్నట్లు విద్యాశాఖ అధికారులు ప్రకటించారు. దరఖాస్తులో తప్పులుంటే నామినల్ రోల్స్ లో సరిదిద్దుకునేందుకు ఆయా పరీక్షా సెంటర్ల వద్ద సరైన ధృవీకరణ పత్రాలు చూపించి మార్చుకునేందుకు అవకాశం ఇచ్చినట్లు వివరించారు. కాబట్టి ఎవరైతే వారి యొక్క వివరాలు మరి దరఖాస్తులో తప్పుగా ఉన్నాయో అటువంటి వారు మరి దానికి సంబంధించిన ధృవీకరణ పత్రాలను చూపించి మీవి ఏవైతే తప్పు ఉన్నాయో వాటిని పరీక్షా కేంద్రం మధ్య మార్చుకునే అవకాశాన్ని ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ అవకాశాన్ని అభ్యర్థులు వినియోగించుకోవాలి. ఇక ఏపీ టెట్ కు హాజరు కానున్న 32,000 మంది టీచర్లు. ఉపాధ్యాయ వర్గాల వినతులకు చంద్రబాబు ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోకుండా టెట్ డిసెంబర్ 2025లో తొలిసారి ఇన్ సర్వీస్ టీచర్లకు కూడా చేర్చింది. ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ నిర్వహించడంలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ తొలి రాష్ట్రం కావడం గమనార్హం. ఈ టెట్ కు 32,000 మంది ఉపాధ్యాయులు దరఖాస్తు చేసుకున్నారు. వాస్తవానికి రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో 1.91 లక్షల మంది ఉపాధ్యాయులు ఉండగా వారిలో 1.62 లక్షల మంది 2012కి ముందు నిర్వహించిన డిఎస్సీల ద్వారా సర్వీస్ లోకి వచ్చారు. అయినా 32,000 మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు. ఇదిలా ఉండగా ఇన్ సర్వీస్ టెట్ నిర్వహణపై తమ ఎమ్మెల్సీల విజ్ఞప్తి మేరకు సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేస్తామని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గతంలో ప్రకటించిన ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కానీ హడావుడిగా టెట్ లో ఉపాధ్యాయులను కూడా చేర్చారు. దీనిపై ఉపాధ్యాయులు తీవ్రంగా మండిపడుతున్నారు. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొట్టమొదటి ఇన్ సర్వీస్ టీచర్ల టెట్ అనేది ఈ రోజు నుంచి ప్రారంభమైంది. కాబట్టి ఎవరైతే టెట్ కు దరఖాస్తు చేసి హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకున్నారో అటువంటి వారంతా కూడా ఈ రోజు నుంచి టెట్ పరీక్షను రాస్తూ ఉన్నారు. ఇక టెట్ దరఖాస్తులో ఏవైనా తప్పులు ఉన్నట్టయితే వాటిని పరీక్షా కేంద్రం వద్ద వాటికి సంబంధించిన ధృవీకరణ పత్రాలు చూపించి మార్చుకునే అవకాశం ఉంది. కాబట్టి అభ్యర్థులు ఏవైనా తప్పులుంటే మరి పరీక్షా కేంద్రం వద్ద మీ యొక్క తప్పులను సరి చేసుకోవచ్చు. ఇది ఏపీ టెట్ 2025కు సంబంధించి ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమైన సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ అప్డేట్స్ మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.